నెక్స్ట్ విశుద్ధ చక్రము. ఈ విశుద్ధ చక్రానికి దేవుడు జీవుడే దేవుడు. ఇక్కడ వచ్చేసి చంద్రుడు గ్రహము, రక్తము అండ్ మనసు ధాతువులు. నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి పాయసము, బియ్యం బెల్లము వేసిన పాయసము, గూడాన్నం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ చంద్రగ్రహం బాగలేనప్పుడు మనకి మానసిక అస్థిరత్వం ఏర్పడుతుంది, రక్త సంబంధమైన దోషాలు వస్తాయి. ఇక్కడ జంతువు వచ్చేసి ఏనుగు, అహంకారతత్వం ఉంటుంది. కింది చక్రాలన్నిటిని నేను సాధించాను అన్న ఒక అహంకారం ఉంటుంది. ఆ అహంకార నాశనాన్ని తొలగించుకొని ఆజ్ఞాచక్రానికి జీవుడు వెళ్ళాలి. ఇంకా 6వది ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రానికి గురువు జూపిటర్ గ్రహము, ధాతువులు వచ్చేసి కొవ్వు అండ్ మెదడు, కొవ్వు మరియు మెదడు ధాతువులు. ఈ గ్రహం మన జాతక చక్రంలో బాగలేనప్పుడు మనకి దీనికి సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. అలాగే ఇక్కడ దేవుడు వచ్చేసి అర్ధనారీశ్వరులు. హోమగుండం ఉంటుంది వారి ఎదురుగా. హోమగుండానికి వెనుక భాగం వీపు చేసి ముఖాలన్నీ బాహ్యాన్ని కనిపించేటట్టు అష్టశక్తులు హోమగుండానికి అష్టదిక్పాలకుల్లాగా కాపలా ఉంటారు. బయట నుంచి దుష్టశక్తులు వచ్చేసి అర్ధనారీశ్వరులు చేసే, పార్వతీ పరమేశ్వరులు చేసే ఆ హోమం చెడకుండా ఇక్కడ జీవుడు వాళ్ళను హోమ రూపంలో జీవుడు వెలుగుతూ కోరుకుంటూ ఉంటాడు. జ్యోతి రూపంలో అర్ధనారీశ్వరులను మోక్షాన్ని ప్రసాదించండి అని ఈ జీవునికి ఆ పరమాత్మకు సహకరించడం కోసం హోమగుండానికి వాళ్ళు సెక్యూరిటీ అనగా ఎటువంటి భయం లేదు అని ఒక ఆధారంగా ఒక ప్రామిసరీ నోట్ లాగా అక్కడ అడ్డంగా దుష్టశక్తులకు అడ్డంగా ఉంటూ మనల్ని రక్షిస్తారు. అలాగే సహస్రార కమలం. ఈ సహస్రార కమలం తలపైన ఉంటుంది. ఈ సహస్రార కమలానికి జంతువు, పక్షి, గద్ద ఇక్కడ జంతువు, శనిగ్రహము, ధాతువు నరాలు. మన జాతకంలో శని భగవంతుని ప్రభావం చెడుగా ఉన్నప్పుడు నరాలకు సంబంధించిన వీక్నెస్ రావడము, పక్షవాతము ఇలాంటి అనారోగ్యాలు రావడము చాలా వరకు గమనించవచ్చు. దీనికి పాయసము, ప్రసాదము, శనగపప్పుతో కూడిన బెల్లము, అన్నము, పాలు వేసిన పాయసము, అన్ని పదార్థాలు పెట్టవచ్చు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ముఖ్యంగా కొబ్బరికాయ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 6 చక్రాల ద్వారా వచ్చిన మనసు విరిగి నలిగిపోయి ఉంటుంది. కొబ్బరికాయ కొట్టడం అంటే ఏదో కొట్టామని కాదు. చెక్కలాంటి జీవుడు, కొబ్బరికాయ పైన ఉన్న ఆ పెంకు లాంటి మనసు ఎంతో హార్డ్గా ఉండి సొసైటీలో అహంకరించి విచ్చలవిడిగా బ్రతికే జీవుడు విరిగిపోవాలి. కష్టాలతోటి పరబ్రహ్మ నిర్గుణానికి చేర్చుకోవడానికి ఎన్నో యోగశాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలను సృష్టిస్తాడు. ఇతను నా వరకు వచ్చే వరకు తట్టుకోగలడా లేడా అని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలన్నీ తట్టుకొని పెంకు లాంటి తన మందబుద్ధిని, అవివేకాన్ని, ఈ భూమి మీదకి వచ్చాను ఇదంతా నాదే అనే అవివేకాన్ని వదిలేసుకొని అందరికీ ఇంపుగా సొంపుగా బ్రతికి తనకు తాను మేలు చేసుకుంటూ దేవునిలో ఐక్యమైపోవటానికి చేసే సాధననే ఈ కొబ్బరి పెంకుతో మనం పోల్చుతాము. ఆ కొబ్బరి పెంకును పగలగొట్టడం అంటే జీవుడు తను తాను తెలుసుకొని ఆత్మ పరమాత్మకు తన ఘోష విన్నవించుకుంటుంది. ఆజ్ఞాచక్రంలో ఆ తెల్లని స్వచ్ఛమైన కొబ్బరి, ఆ నీళ్ళే ఆ పరమాత్మకు ఎంతో ఇష్టం. పగలగొట్టిన తర్వాత మనలో ఉన్న ఆత్మరూపంలో ఉన్న ప్రసాదం ఆయన చాలా ఇష్టంగా స్వీకరిస్తారు. నమస్తే. సమా